లేకపోతే ఫిష్ మార్ట్లో బ్రాండీ షాప్లో మటన్ కొట్లో ఉద్యోగాలు ఇచ్చాడు. అది ఆయన మార్కు. చంద్రన్న బీమా, పండుగ కానుకలు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, బీసీలకు ఆదరణ, ఇలాంటి పథకాలు 30 పథకాలు ఇచ్చాం. ఎస్సీలకు 27 పథకాలు ఇచ్చాం. ఎస్టీలకు 16 పథకాలు ఇచ్చాం. ఇది తెలుగుదేశం పార్టీ మార్కు. ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చింది తెలుగు ఆత్మ గౌరవం. ఒకప్పుడు గుర్తింపు లేని తెలుగు జాతికి ఎన్టీ రామారావు గారు ఇచ్చిన వరం ఆత్మ గౌరవం. అదే మన సంపద, అదే మన వారసత్వం. నేను వచ్చిన తర్వాత చెప్పింది ఆత్మవిశ్వాసం. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే ప్రపంచంలో ఏదైనా జయించగలుగుతారని నిరూపించింది తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం పార్టీ మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాపులు, మైనారిటీలు కార్పొరేషన్ ద్వారా ఉపాధి పథకాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ మార్కు. ఒక 108, ఒక 108 చూసినా, ఒక 104 చూసినా ఏకంగా 3250, 3257 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ విస్తరించిన తీరు చూసిన, ఆరోగ్య ఆసరా చూసిన, గ్రామ స్థాయిలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ జల్లెడ పడుతూ నిర్వహిస్తా ఉన్న ఆరోగ్య సురక్ష, 17 కొత్త మెడికల్ కాలేజీలు, ఒక్క వైద్య రంగంలోనే ఏకంగా 53,000 కొత్త నియామకాలు. ఒక్క వైద్య రంగంలోనే ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ల కొరత ఉండరాదని, నర్సుల కొరత ఉండరాదని ఏకంగా 53,000 నియామకాలు. నాడు నేడుతో బాగుపడతా ఉన్న హాస్పిటళ్లు, ఇలా ఏది తీసుకున్నా కూడా కనిపించేది, ఇలా ఏది తీసుకున్నా కూడా కనిపించేది ఒక వైఎస్ఆర్, ఒక జగన్, ఒక వైఎస్ఆర్ సిపి మార్క్ కనిపిస్తుంది ఈరోజు ప్రతి చోట కూడా. మరి 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈయన మార్కు ఎక్కడ ఉంది? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి మార్కు ఎక్కడ ఉంది? ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్ సిపి, జగన్ మార్కే కనిపిస్తా ఉంది ప్రతి చోట కూడా.